హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, "మీరు బ్లౌజులు కొత్తగా కుట్టేటప్పుడు ఏమన్నా బ్లౌజులు పాడైపోయినాయా? ఏ కస్టమర్ అయినా మిమ్మల్ని ఏమైనా తిట్టారా?" అని అడిగారండి. యాక్చువల్‌గా అయితే నేను బ్లౌజులు కుట్టడము, టైలరింగ్ స్టార్ట్ చేయకముందు నేను జాబ్ చేసేదాన్ని కదా! అయితే మా ఏరియాలో నా గురించి అందరికీ తెలుసు. అంటే మాట్లాడాలి అవి తెలుసు కాబట్టి నన్ను పెద్దగా ఏం తిట్టడాలు అవి ఏం చేయలేదు. కానీ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది కుదిరేది కాదండి. నేను ఎంత ట్రై చేసినా నాకైతే ఎంత విసుగొచ్చేసేదో ఎందుకు కుదరట్లేదు, ఎందుకు కుదరట్లేదు అని బాధపడేదాన్ని. తర్వాత అర్థమైందనమాట. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి 2 ఇంచులు డిఫరెన్స్ అని చెప్తూ ఉంటారు కదా! అది ఫాలో అవ్వకూడదని. అది ఫాలో అయితే మాత్రం సర్వనాశనం అయిపోయినాయండి నా బ్లౌజులు మాత్రం. ఎవరికి కుదిరినాయో, కుదరలేదో నాకైతే తెలీదు గానీ, బ్యాక్ పార్ట్‌లో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం 2 ఇంచులు ఫోల్డ్ చేయమంటారు కదా! దానివల్ల నేనైతే చాలా నష్టపోయాను. కస్టమర్లు ఏమనకపోయినా కూడా నాకు చాలా బాధ కలిగేదనమాట. ఫ్రంట్ లూజ్ రావడాలు, లేదంటే ఫ్రంట్ పార్ట్ పైన కుట్టు ముందుకు రావడాలు అలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా చెస్ట్ సైజ్‌ని బట్టే ఉంటదండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉండాలని రూల్ లేదు. ఎక్కువ ఉండాలని రూల్ ఉండదు కదా! అలా అనమాట.